ప్రముఖ దివంగత నటీమణి శ్రీదేవి తన అందచందాలతో యావత్ భారతదేశ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ముఖ్యంగా అందాల సుందరిగా, అతిలోక దేవతగా పేరు దక్కించుకుంది. ఎంత అందం ఉన్నా చిన్న వయసులోనే మరణించటం ఆమె అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. శ్రీదేవి మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే ఈమె మరణం ఎలా సంభవించింది అంటే, ఆమె బాత్ టబ్బులో పడి చనిపోయింది కదా, అందరికీ తెలిసిందే కదా అంటారు. కాని దీనికంటే బలమైన కారణం ఒకటి ఉంది అని, శ్రీదేవి మరణించిన చాలా ఏళ్ల తర్వాత ఆమె భర్త బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నోరు విప్పటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో మొదటి లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. దేశంలోని ప్రముఖ నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈమె తన నటనతో కోట్లాది మంది అభిమానులను కలిగి ఉంది. ఇకపోతే శ్రీదేవి దుబాయ్లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి 2018 ఫిబ్రవరి 24న ఆమె స్టే చేసిన హోటల్లోని బాత్ టబ్బులో పడి మరణించింది. కాని ఆమె మరణంపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన భార్య మరణం విషాదమంటూ తెలిపారు. బోనీ కపూర్ మాట్లాడుతూ, శ్రీదేవి ఎప్పుడూ కూడా తన రూపం గురించే ఎక్కువ శ్రద్ధ వహించేది. ఆమె ఆన్ స్క్రీన్ పాత్రల కోసం ఒక నిర్దిష్ట రూపాన్ని కలిగి ఉండాలని అనుకుంటూ ఉండేది. అందంగా కనిపించటానికి తరచూ ఎన్నో కఠినమైన చర్యలు కూడా తీసుకునేది. ఆ కఠినమైన నియమాలకు మేము కూడా ఆశ్చర్యపోయేవాళ్ళం. ముఖ్యంగా తరచుగా క్రాష్ డైట్లను పాటించేది. అంతేకాదు, తాను అనుకున్న రూపాన్ని పొందటానికి తిండి కూడా తినేది కాదు. అందంగా ఉండాలనే కోరిక అందరిలో ఆందోళన కలిగించేది. కొన్నిసార్లు ఆమె ఆరోగ్యాన్ని కూడా అది ప్రభావితం చేసింది. అయినా సరే శ్రీదేవి తన రూపాన్ని పొందటం కోసం ప్రయత్నాలు విరమించేది కాదు. నాతో పెళ్లైనప్పటి నుంచి శ్రీదేవికి లో బీపీ సమస్య ఉండేది. కఠినమైన ఆహార నియమాల కారణంగానే ఇలా ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేసుకుంది. ఎప్పుడూ తాను తినే కూరల్లో ఉప్పు లేకుండా చూసుకునేది. దీనికి తోడు బయట హోటల్లో తింటే రాత్రి భోజనంలో ఉప్పు లేకుండా ఆహారం తీసుకునేది. అదే ఆరోగ్యానికి కీడుగా మారింది. అందం కోసం ఆమె ప్రాకులాడటం వల్లే ఆమెకు అనారోగ్య సమస్యలు వచ్చి మరణించింది అంటూ బోనీ కపూర్ కామెంట్లు చేశారు. మొత్తానికైతే శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అభిమానులు ఒకసారి ఒక రూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరాధించారు అంటే ఎప్పటికీ అదే రూపం కోరుకుంటారు అని సెలబ్రిటీలు కొంతమంది భావిస్తారు. అలాంటి వారిలో శ్రీదేవి కూడా ఒకరు. అందుకే అభిమానులను మెప్పించటం కోసం తన ప్రాణాలు మీదకు తెచ్చుకుంది శ్రీదేవి.